ಪೂರ್ವದಲ್ಲಿ ಸೂರ್ಯೋದಯ ಶ್ರೀರಾಮ, ಪೂಜ್ಯ ಕರ್ಮ ವೇಳೆಯಾಯ್ತು ಪುರುಷೋತ್ತಮ. ಎದ್ದೇಳು ಗೋವಿಂದನೆ ವೆಂಕಟೇಶ, ಮೂಜಗಕ್ಕೆ ಶುಭ ಮಾಡು ಶ್ರೀನಿವಾಸ, ಮೂಜಗಕ್ಕೆ ಶುಭ ಮಾಡು ಶ್ರೀನಿವಾಸ. ಪೂರ್ವದಲ್ಲಿ ಸೂರ್ಯೋದಯ ಶ್ರೀರಾಮ, ಪೂಜ್ಯ ಕರ್ಮ ವೇಳೆಯಾಯ್ತು ಪುರುಷೋತ್ತಮ. ತ್ರಿಮುನಿ ಮುಂತಾದ ಸಪ್ತ ಋಷಿಗಳು ఈ పవిత్రోత్సవం చేస్తే స్వామి సంతుష్టుడు అవుతాడు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం మన ఆలయంలో చేసుకోవాలి. చేసిన సంకల్పమే ఎంతో పవిత్రమైనది. మరి ఇటువంటి పవిత్రమైన సంకల్పం మీరు చేశారు. దానికి ముందుగా ఈ పవిత్రం మరి ఆలయానికి సున్నం ఏది అంటే శాస్త్రోక్తంగా చెప్పినటువంటి సున్నం అంటే ఈ పవిత్ర అనేక విధమైనటువంటి విశేషమైన ద్రవ్యాలని కూడా కలిపి లేపనం చేసి రుబ్బి దాంట్లో కలిపి దాన్ని గర్భాలయానికి అంతా కూడా లేపనం చేసి పవిత్ర లేపనము అని పేరు. దీన్ని సాంప్రదాయంగా చెప్పేటట్టు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని చెప్తారు. తిరుమంజనము అంటే స్నానం చేయడం, స్వామికి స్నానం చేయించడం. పసుపు, కుంకుమ, చందనం, సీకాయ ఇవన్నీ ఎందుకు పూయాలి అంటే ఆలయాలలో క్రిమి కీటకాలు రాకుండా, స్వామిని చేరకుండా ఎప్పుడైతే లేపనం చూస్తామో దీని శక్తి 3 నెలల దానికి ఒక విశేషమైనటువంటి ఫలితం. మరి ఇటువంటి కోయిలాల ఈ దేవాలయంలో మీరు చేసుకోవాలి అనుకోవడం, పవిత్రోత్సవ సందర్భంగా దాన్ని చేయటం అంటే ప్రతి ఒక్కరిని దానిలో ఇన్వాల్వ్ చేయటం. ఈ కోయిలాల తిరుమంజనానికి వస్తువులు ఎవరు తీసుకొస్తారో దాన్ని తయారు చేయడం, మనం కూర్చొని దేవుడు నామస్మరణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భగవంతుడికి ఆయన ఆలయంలో ఉన్నటువంటి ఆ గోడకు పూసేటువంటి లేపనాలు, తైలాలు తీసుకురావడం, దాన్ని రుబ్బడం, దాన్ని సంస్కరించడం, దాన్ని ప్రదక్షిణ తీసుకోవడం, భక్తిగా నామస్మరణ చేస్తూ దేవుడు గోడకు దాన్ని పూయటం, ఇవన్నీ కూడా భగవత్ కైంకర్యాలు. ఇటువంటి కైంకర్యాలలో భక్తులందరినీ కూడా పాల్గొన చేయాలి. అందరికీ దీంట్లో వారి వారి వంతు కృషి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఆలయంలో చక్కగా ఇటువంటివి చేసుకుంటూ ఉన్నాం. పవిత్రోత్సవం అత్యంత పవిత్రంగా జరగడానికి ముందు ఆలయాన్ని పవిత్రంగా గావించబడి చక్కగా ఆ ద్రవ్యాన్ని మహావిష్ణువుని, మహాలక్ష్మిని దాంట్లో ఆవాహన చేస్తారు. దానికి ఉపచారాలంతా కూడా ఇచ్చి ఆ ద్రవ్యాన్ని ప్రదక్షిణ పూర్వకంగా తీసుకొచ్చి స్వామిని స్వామి తెలుపుతాను. 7 కొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, సప్తాద్రివాస గోవింద గోవింద, బళ్ళారి నివాస గోవింద గోవింద. అందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకొని నేను చెప్పబోయేటువంటి ఈ సంకల్పాన్ని మీరందరూ కూడా పలకండి. శ్రీయః కాంతాయ కళ్యాణ నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణు ఆగ్నేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది
लोधी नाम नाम संवत्सरे संवत्सरे उत्तरायणे उत्तरायणे ग्रीष्म ऋतौ ज्येष्ठमासे बहुलपक्षे द्वितीयायां शुभदिनौ वासरस्तु भानुवासर युक्तायां पूर्वाषाढ़ नक्षत्र युक्तायां शुभयोग शुभकरण शुभमुहूर्त एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदिनौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपतेः पुरुषोत्तमस्य मध्यान्त रहितस्य श्रीभू लीला समेतस्य एतत् बल्लारी ग्रामे सर्वेषां भक्तजनानां संरक्षणार्थं अर्चावतार रूपेषु अवतार धारिणः श्रीवेंकटेश्वर स्वामिनः प्रीत्यर्थं त्रिदिन अध्वर प्रयुक्त वैखानस भगवते क्रियमाण पवित्रोत्सव कर्मणि तत्पूर्वे प्रातःकाले आलय शुद्ध्यर्थं विशेष द्रव्यलेपन कर्मणि तत्पूर्वे अस्य यजमानस्य वेदुपल्ली गोत्रोत्पत्स्य कणीन्द्रानामदेस्य धर्मपत्न्याः భక్తులు ఒక్కసారి గోవిందా అని ప్రార్థన చేస్తేనే స్వామి వారి భక్తికి లొంగుతాడు. కాబట్టి మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఎవరెవరు ఇక్కడ ఉండాలి, ఎవరి పని చేయాలి, ఎవరి దీంట్లో పాలు పంచుకోవాలి కూడా భగవంతుడు ముందే నిర్ణయించేస్తాడు. మరి ఈరోజు అందరూ ఇక్కడ ఉన్నా మనందరం అదృష్టవంతులం. ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఒక్కటే, స్వామి నువ్వే దిక్కు అని స్వామికి ప్రార్థన చేసుకోవడమే. నేను చెప్పిన సంకల్పము మీ అందరికీ ఫలించాలంటే నేను ప్రార్థన చేయాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే స్వామి లొంగేది ప్రార్థనకు మాత్రమే. మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎంతసేపు మనం మంచి పారాయణ చేసినా, ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎంతసేపు ఆలయంలో గడిపినా మనకు ఈ ప్రార్థన అనే పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య సామీప్య సారూప్య సారోగ్య సాయుధ్య విధి చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ కుటుంబ సౌఖ్యార్థం సకల కామన
రాజ్యం
సప్తాద్రి సుఖవాస శ్రీ వెంకటేశ కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస సప్తాద్రి సుఖవాస శ్రీ వెంకటేశ కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస కారుణ్య నిజమూర్తే హే శ్రీనివాస పద్మావతీదేవి చిన్మయ హృదయేశ భాలాక్ష బ్రహ్మరిం పూజిత అవినాశ పద్మావతీదేవి చిన్మయ హృదయేశ భాలాక్ష బ్రహ్మరిం పూజిత అవినాశ పూజిಸುವವರಿಗೆ ನೀಡುವೆ ಸಂತೋಷ ಪೂಜಿಸುವವರಿಗೆ ನೀಡುವೆ ಸಂತೋಷ ಭುವಿಯಲ್ಲಿ ಸಾರುವೆ ಧರ್ಮದ ಸಂದೇಶ ಭುವಿಯಲ್ಲಿ ಸಾರುವೆ ಧರ್ಮದ ಸಂದೇಶ ಸಪ್ತಾದ್ರಿ ಸುಖವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಕೋಟ್ಯಾನುಕೋಟಿ ಭಕ್ತರ ಬಳಿ ಕರೆದು ಕಷ್ಟವ ತೀರುವೆ ಅವರಿಗೆ ಒಲಿದು ಕೋಟ್ಯಾನುಕೋಟಿ ಭಕ್ತರ ಬಳಿ ಕರೆದು ಕಷ್ಟವ ತೀರುವೆ ಅವರಿಗೆ ಒಲಿದು ಲೀಲಾ ನಾಟಕ ಹೇ ಸೂತ್ರಧಾರಿ ಲೀಲಾ ನಾಟಕ ಹೇ ಸೂತ್ರಧಾರಿ ಕರುಣಿಸೋ ತಂದೆ ಪಾಹಿ ಮುರಾರಿ ಕರುಣಿಸೋ ತಂದೆ ಪಾಹಿ ಮುರಾರಿ ಸಪ್ತಾದ್ರಿ ಸುಖವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಕಾರುಣ್ಯ ನಿಜಮೂರ್ತೆ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ವರಾಹ ಸ್ವಾಮಿಯ ವರವನು ಪಡೆದು ತಿರುಮಲೆಯಲ್ಲಿ ನಿಂತಿಗೆ ನಲಿದು ವರಾಹ ಸ್ವಾಮಿಯ ವರವನು విశేషమైనటువంటి అభిషేకాలు ఇలా అత్యున్నతమైనటువంటి కైంకర్య అవకాశంగా అందరూ కూడా వచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ Come here.
కార్యక్రమం. అయ్యా శ్రీనివాస, మీ అనుగ్రహంతో పవిత్రోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా రమణీయంగా జరగబోతున్నాం స్వామి. ఆ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ప్రారంభం చేసుకుందాం. గోవిందా గోవిందా గోవిందా. ఓం భగవతో బలేనా భగవతో వీర్యేణ భగవత శ్రేయసా భగవతానుగ్రహీతో భగవత్యాత్వా కర్మకరిష్యామి. భగవాను మన్యతా. ಲೈಟಿಂಗ್ ಕಡಿಮೆ ಆಗ್ಬಿಟ್ಟೈತೆ. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభదినౌ అస్య దేవదేవస్య పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ సమేతస్య శ్రీవేంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీ గోవింద బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే महानद्योः मध्यप्रदेशे भगवदालये नागमण्डपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री क्रोधि नाम संवत्सरे उत्तरायणां शुभदिनौ वासरः वासरस्तु भानुवासर युक्तायामस्य कलिगोत्रस्य कलिन्द्रनामस्य
క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణ అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఏతత్ గ్రామ నివాసినః దినదిన అభివృద్ధి సిద్ధ్యర్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం ప్రాయశ్చిత్త రూపక సంవత్సరాణ సర్వేషాం ఆచార్య అర్చక పాచక పరిచారక యజమానః భక్తజనానాం చ ఆలయ శ్రీ శ్రీనివాస అర్పణం అస్తు. అందరూ బాగా స్వామిని గురించి కాకుండా ఇతరమైన ఆలోచనలు చేసిన, సెల్ ఫోన్లో మాట్లాడిన, పక్కవారితో మాట్లాడిన ఇతరమైన విషయాలు, ఇతరమైనటువంటి దేవతల గురించి ఇక్కడికి వచ్చి తలుచుకున్నా, ఇలాగ చెప్పుకుంటూ పోతే 64 రకాలైనటువంటి దోషాలు, చేయకూడని దోషాలు ఆలయంలో చెప్పబడింది. మరి అటువంటి దోషాలని మనం చేసినప్పుడు ఆలయ పవిత్రత, స్వామి మీద ఉన్నటువంటి గౌరవంలో కించిత్ ఏదైనా కూడా లోపం ఏర్పడుతుంది అన్నమాట. అటువంటి లోపాలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఆగమ శాస్త్రంలో పవిత్రోత్సవం అనేటువంటి ఆలయంలో ఎప్పుడు కూడా మనకు ఎంత పవిత్రంగా స్నానం చేసి శుచిగా శుభ్రతగా వచ్చినా మనకు తెలియకుండా అంటూ ఉన్న వాళ్ళు ఎవరన్నా మనం ముట్టుకోవచ్చు, లేదా మనకు తెలియకపోయినా మన బంధుమిత్రాదులకు ఎవరికైనా అంటు రావచ్చు, వారి ద్వారా మనకు సంక్రమించవచ్చు. మరి ఇటువంటి దోషాలన్నీ చేసుకుని ఎంతో అత్యంత నామస్మరణ చేస్తూ అత్యంత పవిత్రతతో ఈ యొక్క పవిత్రోత్సవాన్ని నిర్వహిస్తాను అని చెప్పి వాళ్ళు దీక్షా స్వీకరణ చేస్తారు. మరి అటువంటి దీక్ష అటువంటి దోషాలు అంటూ వాళ్ళకు అంటదు. అందుకని చక్కగా కంకణ ధారణ చేస్తాం. ఆ కంకణ ధారణ చేసేటువంటి కార్యక్రమం రేపు పొద్దున్న జరుగుతుంది. రేపు సాయంకాలం పవిత్ర ప్రతిష్ట, కలశంలో చక్కగా స్వామివారి మూర్తిని కలశంలో బీజాక్షరాలతో ఆవాహన చేసి అక్కడ మకర తోరణంతో ఉంచినటువంటి ప్రధాన కలశంలో స్వామివారి యొక్క జీవకళలు, స్వామివారి యొక్క పరిపాలన కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాన్ని తిరుమలలో కూడా నిర్వహిస్తారు. వైఖానస భగవత్ శాస్త్రరీత్యా తిరుమలలో నిర్వహించేటువంటి ఈ పవిత్రోత్సవం ఈరోజు మరి మన కమిటీ ఎవరైతే ఉన్నారో వారు మన దేవాలయంలో కూడా చేయాలి. స్వామికి చేసే పవిత్రోత్సవం మన స్వామికి కూడా జరగాలనేటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పంతో ఈ ఆలయంలో నిర్వహించి తిరుమలలో చూస్తే కనుక వచ్చే సంవత్సరం కాకుండా పోయి వచ్చే సంవత్సరం వరకు సన్నిధి కురు అనేటువంటి ఈ యొక్క పుణ్య నదీ తీర్థాలని కూడా ఈ శ్లోకం చెప్పి ప్రార్థన చేస్తే ఆ పుణ్య నదులన్నీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పూర్ణచంద్రం రేషాత్రినాథ
Hare
పవిత్రోత్సవం యాగశాలాయ అగ్ని సంరక్షణ పవిత్రోత్సవ కర్మణి వేషార్థం త్వామహం వృణే అధిదేవతలు అస్య స్వామినః ప్రీత్యర్థం పవిత్రోత్సవం పూర్వే చూరాత్రు అంకురారోపణకర్మాంగం మృత్సంగరణార్థం మేదినీ పూజాం చ కరిష్యే. ఓం శుచీమోహవ్యావృత శుచీనాగం దిగమ్య మేధ్వరగం దివ్యః. నీలోత్పలనేత్రే భగవతీం లం అరుణీమావాహయామి కౌష్ణీమావాహయామి క్షౌణీమావాహయామి మణీమావాహయామి మేదిన్యై నమః మేదిన్యై నమః పాద్యం సమర్పయామి. మేదిన్యై నమః అర్ఘ్యం సమర్పయామి. మేదిన్యై నమః ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ప్లోకవస్తోత్తరీయావరణ అలంకరణ ప్రత్యక్ష దీపం దర్శయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. అర్చనా కైంకర్య సాఫల్య సిద్ధ్యర్థం సర్వశాంత్యర్థం ఫలోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. పశ్చిమే చక్రం శాంత సర్వగణాధ్యక్ష శంకచక్ర. ఓం ధ్యాయే చక్రం నిరాకారం చక్రజోడితమస్తకం రక్తాంబరధరం చక్రం జరోంగారాగ్నిసన్నిభం శ్రీకేశం వ్యోమకేన పారయేతం తరిగేదా. సుదర్శనమావాహయామి సహస్రవిగతమావాహయామి అనపాటినమావాహయామి చక్రమావాహయామి. ఉత్తరే శాంతం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ వినా సర్వం హరేరివా. ఆకుంఠదక్షిణం పాదం వామపాదం జలజాసార్గమాశీనం పుష్పహస్తోऽపి సన్నిభః. కదాశక్తిరంజగ్రశంఖచక్రధరం ప్రభః. ఓం సుదర్శనమావాహయామి విష్ణుంజయమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి విద్యానవాజనమావాహయామి విశ్వక్సేనాయ నమః. ప్రాచ్యాం గరుడం గరుడో వేదమూర్తిస్తు దత్తః అటికసన్నిభః. సుఖమిత్యాం భరతరో చన్నరీ మేఘలీయుతః కింకరీజాల సంయుక్త కుండలాంగతః చన్నవీరో తరాబంధ కౌబేరముఖదోజ్వలః వైశేష్వాజిగ్నే రాగస్తథా శ్రవణవాహనః త్రివృతంతు ధనస్వామ గాయత్రం చక్షురేవ చ ఆత్మా స్తోపాపదం సామవామనేభ్యం ధనుస్తథా బృహద్రం త్రయవక్షో జిజ్ఞాయజ్ఞేముచ్చకః చింతాం శంగానవీతస్యేజో చతుర్వాసరథ. ఓం శతదారం హిరణ్మయకం సోమోగమాస్తేజో దుర్వహన్నః విశ్వన్నోర్గరాత్రీనం గరుడమావాహయామి. సువర్ణపక్షమావాహయామి. గరుడాయ నమః. నీలాంబరదోనంత సర్పాదిశజత ప్రభః ఆశ్రేషస్వవిశాఖే ద్విబాహు చతురామతి ఫణమండలమధ్యస్థం ప్రాంజలిపదిగాయ నమః. ఓం నమర్పయంతి మనయో హవిర్యోజో విజానుపదా విరాజన్నో. పుష్పాన్ని సమర్పయామి.
मे विवृत्तये स्वामिनः स्वस्ति मन्त्रार्थ सज्जात्वरातन्ति
క్షీరా